నువ్వేం చదువుకున్నావు తాత? ఏ ఊరు మీది? వరంగల్ శాంతినగరా. మరి ఇక్కడ ఎందుకు కూర్చున్నావు? తిండి లేక. ఐదుగురు కొడుకులలో ఒక్క కొడుకు కూడా పట్టించుకుంటారా? మా కోడలు మనవరు బామర్దులు అందరూ ఉన్నారు. ఒక్కరు నాకు సాదుకుంటలేరు తీసుకుపోయి. ఎందుకు చదువుకుంటలేరు? దొంగలు సరగాలు నా జాగా మొత్తం అమ్ముకున్నారు. ఎంత జాగా ఉన్నది నీకు? అయిపోయినా జాగా. అంటే నువ్వు ఎందుకు సంపాదించినావు? ఒక్కటే ఇల్లు అమ్మా. ఒకటే ఇల్లు, ఒక్క ఇల్లే అందరు ఐదుగురు కొడుకులు పంచుకున్నారా? ఇప్పుడు అమ్మాది ₹1,00,00,000 వస్తాయి. ఇప్పుడు ₹1,00,00,000. అప్పుడు నా జమానా గుంట భూమా 2 గుంటల భూమా? అప్పుడు నైరు జమానా. ₹5 అన్నం. అప్పుడు ఇప్పుడు నీ వయసు ఎంత తాత? 30 సంవత్సరాలు రిక్షా దొక్కినామ్మా. రిక్షా దొక్కినా 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు రిక్షా దొక్కినా. భార్య లేదా? భార్య చనిపోయినా. భార్య చనిపోయింది. మైబీ సుబాని అన్నరం దేవుని పేరు ఆమెది. 5 కొడుకున్నానమ్మా. అన్నం ఇస్తా తింటావా? తింటా. రోజు పొద్దున అక్కడ ₹5 అన్నం తింటావా? అయితే అబ్బో ₹1000 ఇచ్చిన తినా. మరి ఎక్కడ తింటావు? ఇట్లనే ఎవరన్నా ఇస్తా తింటావు. ₹5 అన్నాన్ని చీ అని ఎందుకంటారు? అది అన్నం కాదా? మంచిది కాదు. అది మంచిది కాదా? అలా ఏం పెడతా? ఏం వేసి పెడతారా? నాకు ఎరకనమ్మా. తినబుద్ధి కాదు. వాంతులు అవుతాయి. అంత మంచిగా మంచిగా ఉండదా? మరి మంచిగానే ఉంటుంది. ₹5 అన్నం అని అందరు చెప్తాను కదా. నువ్వు ఇంకోసారి తినకూడదు. నేను తిని చూడాలా? తిని చూడు, నీకు ఏర్పడుతుంది. మంచిగా నన్నే కొడతావు. అంతేనా? చూడు అమ్మ, ఒక రిక్షా సాయం చేయమ్మా. చెప్పు, ఏం సాయం చేయాలి నీకు? రిక్షా సాయం చేయాలా? రిక్షా సాయం చేస్తే ఏం చేస్తావు? అడుకొని ఏదైనా వ్యాపారం తీసుకొని బతుకుతా. రిక్షా ఇచ్చినాక కూడా నువ్వు అడుక్కుంటావా? మళ్ళీ అడుకొని వ్యాపారం చేస్తామా? వ్యాపారం చేస్తావా? ఏదైనా ఉల్లిగడ్డ గిల్లిగడ్డ ఏదో వాళ్ళ పేరు మీద. నీ కొడుకులు ఏమైనా పెట్టిస్తా అంటలేరా నీకు? దొంగ పడకనమ్మా. 4 సంవత్సరాలు ఇక్కడ ఉన్నా. 4 సంవత్సరాలు ఇక్కడే ఉన్నా. ఎక్కడ పడితే అక్కడ పడ్డాయి. ఎక్కడ పడితే అక్కడ మంట. ఎక్కడ పడితే అక్కడ పడుతుంది. వాటర్ లేదా? సాయం చేయాలమ్మ. ఒక రిక్షా సాయం చేయాలి. రిక్షా దొక్కితే అన్నరం చూసారా పోతాను. ఇప్పుడు గరీబ్ వాళ్ళందరికీ సాయం చేయడానికే నేను దిగిన. అడుకొని తింటా. భయం ఏం లేదు. భయం ఎందుకు? మొన్న ఎస్ఐ వచ్చిండు. అప్పుడు ఏమన్నా ఎక్కడ పడ్డా ఎస్ఐ గారు ప్రతి ఒక్కరు మనలాంటి వాళ్ళని చూసి వాళ్ళకి తోచినంత సాయం కూడా చేస్తారు కదా. రిక్షా ఇప్పిస్తే నువ్వు తాగుతావా తాత? తాగు. చీ అంటాను తాత. అన్నం అంటే చీ అంటాను, తాగుడంటే అంటే అక్కడ ₹5 అన్నం అంటే చీ అంటాను. అన్నం వద్దు. దేవుని ఆడుకుంటే పైసలు పెట్టుకొని కొనుక్కొని తింటా. ఇంట్లో బోల్డు ఏదో. ఇప్పుడు ఎక్కడికి రిక్షా అంటున్నావు కదా? రిక్షా కావాలి. వీలైన తొందరలో నీకు రిక్షా ఇప్పిస్తా, సరేనా? నువ్వు ఇప్పకపోతే రోడ్డు మీద చచ్చిపోతా. ఎందుకు చచ్చిపోవాలి? ఇప్పిస్తా అని చెప్తున్నాను కదా. నీ పేరు మీద చచ్చిపోతా. నా పేరు మీద చచ్చిపోతావా? అంటారా బిడ్డ? నాకు రిక్షా కాదు బాబా. కాకపోతా. సరే, నేను ఇప్పిస్తలే. వీలైనంత తొందరలో ఖచ్చితంగా నీకు రిక్షా ఇప్పిస్తా. సత్యని కడుపులో పుడతా. సరే, దేవుని లెక్క పుడతా. సరే చూడు, చాలా చెత్తా. ఇంకోడు చాలా మంది వచ్చినా మొక్కిపోతారు. వందలు ఇచ్చిపోతారు. అరే నీకు చేయ మంచిది, నా పిల్లలు లేచి కూర్చున్నాడు. ఏం కదా ఇంకా సాయం చేయబిడ్డ. చూస్తున్నారా ఆయన పరిస్థితి? కాళ్ళు మొక్కుతున్నా. చెప్పు, ఏమైనా చెప్పాలనుకుంటే నీ కొడుకులకి కానీ ఇంకెవరికైనా నీకు సంబంధించిన ప్రతి ఒక్కరికి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పు. నాకు ఏ కొడుకు సాధారణ చెప్తలేదమ్మా. నా కష్టం నుంచి తింటారా? రోడ్డు మీద ఆడుకుంటానా? రోడ్డు మీద బతుకుతానా? రోడ్డు మీద తింటానమ్మా. ఏ కొడుకు నాకు దగ్గర రానిచ్చలేదు. కోడళ్ళు పోతే పడకం అంటాడు. అమ్మా మీ నాయన ఎందుకు తెచ్చినావు? మీ నాయన ఎందుకు తెచ్చినావు వెళ్ళగొడతానమ్మా. అంటే అలా ఏమీ లేదు బిడ్డ. నీ కొడుకులు వచ్చి తీసుకపోతే పోయి వాళ్ళతో ఉంటావా? అవునా? సరే, మరి చెప్పు. నీ కొడుకులకి ఏమైనా చెప్పాలనుకుంటే నన్ను తీసుకోపోమని చెప్పి ఏం చెప్తావు చెప్పు. మీరు పోతారు కదా, అంత పోలీసులు కూడా పోయిన. అవునా? మేలు కదా.
మీరు కూడా తీసుకుపోయినా ఇక్కడ నుంచి ఎంత దూరం మీ ఇంటికి? శాంతినగర్ అవునా, హౌసింగ్ బోర్డ్ హౌసింగ్ బోర్డ్ శాంతినగరా? హైదరాబాద్ పోతావా నువ్వు? ఇక్కడనే ఉంటావు అంతేనా? ఇక్కడ నుంచే నేను ఇక్కడ పుట్టి పెరిగిన ఇక్కడ చాయ్ తెప్పిస్తున్నా, ఒక నిమిషం ఆగు. చాయ్ పడుతుంది తీసుకో బాటిల్ తీసుకో. ఇస్తారు వాళ్ళు ఇస్తారమ్మా. ఇస్తారా? మరి వెళ్ళిపోమ్మని అంటారా? ఎక్కడన్నా నిన్ను వెళ్ళిపోమ్మని సంఘటనలు జరిగినాయి ఏమన్నా? మండి బజార్ నుంచి బిర్యానీ ఇస్తున్నారు. మండి బజార్ నుంచి రోజు ఇస్తారా? అంటే వారానికి ఒక్కసారి. నీకు ఇష్టమైన అన్నం ఏంటిది? నువ్వేం తింటావు? ఇష్టం అనేది ఏం లేదా? సాదా అన్నం. ఏ పడినా పచ్చడా గిచ్చడా ఏదన్నా నా కడుపు. మరి నీ కోడళ్ళు, నీ కొడుకులు, నీ మనవరాలు ఎవరు పట్టించుకోరు? దొంగలు బిడ్డ పోయి అక్కడి నుంచి ఏడ్చుకుంటుంటావు. మరి వర్షం పడితే ఏడుంటావు? ఎందుకు ఏడుస్తాను? ఏడవద్దు. ఇన్ని రోజులు గుండె దారంతో ఎట్లయితే బతికినావు ఇంకా అట్లనే బతకాలి. ఏడవద్దు. నీ కొడుకులకు పేర్లు చెప్ప, ఏమేమి పేర్లు పెట్టినావు? మైపాషా, మౌలానా, యాగూ పాషా, పాషి. ఒక్కసారి కూడా నిన్ను చూడడానికి రారైతే. ఏడవద్దు తాత. చూసారా అండి, ఈ తాతకి 5 కొడుకులట. పేర్లు అయితే చాలా బాగున్నాయి. ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో అసలు తాత చెప్పట్లేదు. మా భార్య అయితే చనిపోయింది అని అంటున్నారు. 5 కొడుకులలో ఒక్కొక్కరు కనీసం 2 నెలలు చదువుకున్నా కూడా సంవత్సరం వెళ్ళిపోతుంది ఆల్మోస్ట్గా. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? సరే, మీకు చదువుకోవడం ఇష్టం లేకపోతే ఏదైనా ఆశ్రమంలో జాయిన్ చేయండి, లేదా ఎక్కడన్నా ఒక రూమ్ తీసుకొని పెట్టి ఒక సర్వెంట్ అన్న పెట్టండి. పనికి ఎవరినన్నా పెట్టి తాతని కొంచెం మనము బ్రతికున్నప్పుడే, ఇప్పుడు మనల్ని చిన్నప్పుడు ఎలా చూసుకున్నారో వీళ్ళకి ఇలాంటి స్టేజ్లో మనము పెద్ద అయినాకన్నా ఇట్లా చూసుకోవాలి కదా. ఆ తాత చూడు ఎట్లా ఏడుస్తున్నారో. మీకు ఎందుకు ఇంత న్యాయం? అసలు న్యాయం లేదు. సరే, నేను మరి వెళ్ళిరానా? ఏడవద్దు. పోయేస్తా నేను. డబ్బులు అయితే ఇక నేను అన్నమే పెడతా నీకు, సరేనా? పోయేస్తా మరి.